దగ్గర నుంచి ఒక 5 కుబేరులు మొత్తం వాళ్ళే ఇంకా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ లేదు. సో దావోస్ కూడా అంతకంటే పెద్ద భిన్నమైనటువంటి వ్యవహారం ఏం కాదు. అయితే వైసీపీ వాళ్ళు విమర్శ చేస్తే మీరేమన్నారు, ఇప్పుడు వాళ్ళు ఏమేస్తున్నారు, అప్పుడు జగన్ వెళ్తే పవన్ కళ్యాణ్ విమర్శించిందని వాళ్ళ మీడియాలో వాళ్ళు వేసుకొని సంతోషిస్తున్నారు, ఇప్పుడు వెళ్ళిన దాన్ని వీళ్ళు విమర్శిస్తున్నారు. వీటన్నిటికంటే వాస్తవికంగా ఏం జరిగింది అన్నది ప్రభుత్వం చెప్పాల్సి ఉంటుంది. రెండవది అదే పనిగా వాళ్ళతోనే మళ్ళీ కూర్చొని వాళ్ళతోనే మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఒరిగేదేం లేదు. ఇట్స్ ఆల్ వర్చువల్ ఈవెంట్, అంతే. వర్చువల్ ఈవెంట్ కింద తీసుకోవాలి. లోకేష్ ఇంటరాక్ట్ అయినట్టున్నాడు చాలా మందితో. ఇంకా అక్కడ అంత బిజీగా ఉంటే లోకేష్ పుట్టినరోజు గురించి ఇంత చర్చలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి చెప్పండి. సో ఇట్స్ ఏ కొత్త ప్రభుత్వం 5 ఏళ్ల బ్రేక్ తర్వాత చంద్రబాబు మళ్ళీ దావోస్కి వెళ్ళాడు, కొంత ఇంటరాక్ట్ అయ్యాడు. తన ఆప్త మిత్రుడు 95 నుంచి కొనసాగుతున్న బిల్ గేట్స్తో సమావేశమయ్యారు. ఇవన్నీ ఒక విధంగా రొటీన్ యాక్టివిటీ అనే అనుకోవాలి. సార్ బ్రేక్ త్రూ ఏదో వచ్చింది, లేదా చాలా ఇంకొకటి కూడా ఉంది. చాలామంది సిద్ధపడడం లేదు, ఎందుకంటే పెట్టుబడులు పెట్టడానికి తర్వాత వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు, మీరైతే పర్వాలేదు, తర్వాత ఎవరు వస్తారో తెలియదు అని ఒక సందేహం ఏర్పడిందని కూడా వీళ్ళే చెప్తున్నారు. ఎవరైనా ఎలా చెప్తారండి డెమోక్రసీలో? తర్వాత మేమే ఉంటామని వీళ్ళు చెప్పినా తర్వాత వీళ్ళే వస్తారని వాళ్ళు నమ్మినా అది ఎలా సాధ్యం అసలు? చంద్రబాబు నాయుడు అది కూడా చెప్పారు. గుజరాత్లో వరుసగా 5 సార్లు బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతుంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మోరర్లెస్ వచ్చేసారి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడితే, చంద్రబాబు ప్రభుత్వం కాదు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అని లోక్సభలో జనసేన వాళ్ళు అనుకోవచ్చు, మనం ఏం చెప్పలేము. కాబట్టి ఇక్కడ నిజంగా ఇది రాజకీయ విమర్శలు, రాజకీయ వివాదాలు తప్ప ఇంకోటి కాదు. ఏదైనా అమర్నాథ్ లాంటి వాళ్ళు ఈ డైపర్లో ముచ్చట పక్కన పెట్టడం చాలా మంచిది. దేర్ ఆర్ బిగ్గర్ థింగ్స్ దాన్ డైపర్స్. సో అది అనవసరంగా రాష్ట్రం యొక్క స్థాయిని, రాష్ట్రం యొక్క రాజకీయ చర్చను తగ్గించడం కూడా ఎంత మాత్రం మంచిది కాదు. రెండోది తెలుగుదేశం వాళ్ళు బిల్డప్ తగ్గించాలి, వైసీపీ వాళ్ళు ఈ డైపర్లు తగ్గించాలి. అది నేను చెప్పేది. సార్ అక్కడి నుంచి దావోస్ అయిపోగానే వెంటనే ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు నాయుడు గారు భేటీ, స్టీల్ ప్లాంట్ కోసం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ అమలు అంశంపై కూడా చర్చ చేస్తారు అని. దురదృష్టం మరి మా దిస్ అగైన్ ఈజ్ ఎ బిల్డప్.